తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సోషల్ మీడియా పోస్టుల కేసులో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ మా ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. అయితే విచారణకి హాజరయ్యేందుకు 4 రోజులు గడువు కోరారు వర్మ. సోమవారం పనుంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మీన్వైల్ ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. విచారణకు హాజరు కావాలని వర్మకు ఈ కేసులో 19వ తేదీన 41A నోటీసులు ఇచ్చారు మద్దిపాడు పోలీసులు. ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అయితే కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు ఆర్జీవీ. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్న కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఈ పిటిషన్ ని కొట్టివేయడంతో వర్మ తప్పనిసరిగా ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నేను రానంటే ఆడు పైసలైతే తేకపోని తాజాగా రామ్ గోపాల్ వర్మ తనకి మరొక 4 రోజులు గడువు కావాలంటూ పోలీస్ అధికారికి సమాచారం ఇచ్చారు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. అలా పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియారు ప్లీజ్. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ఇప్పుడు మాకు బెయిల్ ఇవ్వండి, మేము పారిపోవాలా వద్దా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కాపాడండి, కోర్టు తిరుగుతారు అంటే ఇది ఈ భయం అప్పుడు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏదైతే మీరు మా మీద పోస్టులు పెడుతున్నారో ఈ భయము 6 నెలల క్రితము. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏదైతే మా నాయకులు విమర్శిస్తున్నారో ఆ రోజు ఏమైనాయి, ఆ రోజు ఇష్టం వచ్చినట్టు వాడు పోసాని అయితే అతను ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకు అసలే చూపేంట్రా ఆడే అనాలన్నా, డెబిట్ పర్లేదు. అతను ఏంటంటే ఇలా 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 చొక్కా ఎగిరేసి నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. పవన్ కళ్యాణ్ సిక్కు లేదు నాకు కొరక. ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంబోలా చేస్తా ఉన్నావురా. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. వాడు జోకర్ లో ఎన్ని కామెంట్లు చేశాడంటే ఆ రోజు సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొరక నువ్వు తిట్టానికి. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చిరంజీవి గారి ఇంటికి పిలిపించి పోసాని కృష్ణమూర్తిని చిరంజీవి గారి పక్కన కూర్చోబెట్టే స్థాయి అన్న వాడికి అంత సీన్ లేదు. అంటే వీళ్ళ సాటిస్ఫాక్షన్, వీళ్ళ ఒక సాటిస్ఫాక్షన్, మెంటలీ సాటిస్ఫాక్షన్ కోసము పార్టీ పెట్టావు. పార్టీ వదిలేతవి కొంచెం చేసే హక్కు నాకు ఉందిరా. ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఇన్ని రకాల ఇబ్బంది పెట్టి అన్ని చేశారు, ప్రజలు చూసుకున్నారు. మహిళల్ని తిట్టింది అదే పోషాని. వేసుకో అమ్మాయినప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నువ్వు? హూ కేర్స్? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? వస్తే ఈడెందుకు నా మధ్యలో ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మన శాటిలైట్ ఛానల్ లో ఉన్నాంలేండి, ఎక్కవచ్చిన వద్దు.
ఈ ఏకవచనాలు అన్ని కూడా మేము కాబట్టి సీరియస్ గా కొన్ని పాటిస్తున్నామన్నా. అదే వాళ్ళ ఛానల్లో పోయి చూడండి అన్న. వాళ్ళు అన్ని వదిలేశారని మనం వదలలేం కదా. వాళ్ళు బ్లూ ఛానల్ లో విచ్చలవిడిగా మాట్లాడతారు. బ్లూ ఛానల్ లైవ్ లో డిబేట్స్ లో ఈ రోజు కూడా వాళ్ళు అదే వ్యక్తి సాక్షిలో కూర్చొని మా చైర్మన్ ఎలా తిట్టారు నాకు తెలుసు. ఎన్ని 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 దారుణాలు సార్. మీకు జర్నలిస్ట్ అడ్డం వస్తుంది, మాకు మా నాయకులు అడ్డం వస్తున్నారు, అంతే. ఇంకేమిలా. మేము బ్రహ్మాండంగా మాట్లాడగలం, వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చేయగలం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఏమి జరిగినా ఆయన తిట్టినా కూడా చూసి నవ్వుతాడు. ఎందుకంటే సమయం కాదు, వచ్చినప్పుడు జరుగుతుంది చూడు అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం. పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. ఇప్పుడు చూడు పోసాని పరిస్థితి ఏంటి, వర్మ పరిస్థితి ఏంటి, శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి. Meanwhile, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.